ఇరాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఇక అలీ కొమైనీ మరణించినట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆయన్ను యుద్ధాన్ని నాయకత్వం వహిస్తూ అమరుడయ్యారు కొమైనీ అంటూ ఇరాన్ టెలివిజన్ ప్రకటించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం కొమైనీ అమరత్వం ప్రపంచంలోని అణచివేత శక్తుల మీద గొప్ప ఉద్యమానికి నాంది అవుతుంది. దేశవ్యాప్తంగా 40 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తున్నాం. వచ్చే వారం మొత్తం ప్రభుత్వ సెలవులు అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. అదే సందర్భంలో కొత్త ఆధ్యాత్మిక నాయకుని కౌన్సిల్ ఆఫ్ ఐతుల్లాస్ త్వరలో ఎంపిక చేయనుంది. ప్రధాన అభ్యర్థులతో కొమైనీ కుమారుడి పేరు కూడా ఆల్రెడీ ఒక పక్కన వినిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తరపున చేసిన ప్రకటన ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్ చర్యలు మేము నేరపూరిత ఉగ్రచర్యగా ప్రకటిస్తున్నాం. త్వరలోనే ఇజ్రాయెల్ అమెరికా సైనిక స్థావరాలని చరిత్రలోనే ఎన్నడూ లేనంత విధ్వంసం చేసి చూపెడతామని ప్రకటించారు. దేశ రక్షణలో సాయుధ దళాలు, బసీజ్ బలగాలు ఐక్యంగా ముందుకు సాగుతాయని ప్రకటించారు. అహ్మద్ వాహితీని కొత్త ఐఆర్జీసీ కమాండర్గా నియమించారన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో పాలనా బాధ్యతలు అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు కలిసి ఈలోపు నిర్వహిస్తారని మొహమ్మద్ మొకాబర్ ప్రకటించారు. ప్రపంచ రాజకీయాల్లో ఇది అత్యంత కీలకమైనటువంటి పరిణామం. ఇక మరి వీళ్ళు ఎంతవరకు ఏం చేయగలుగుతారన్నది చూడాల్సి ఉంది.